హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగమ్మాయి మీ శ్రీ విద్య. ఈరోజు ఆగస్ట్ 4th సండే అండి. నేను ఎందుకని ఆగస్ట్ 4th అని చెప్తున్నానంటే 2018 ఫిబ్రవరి 4th మా బాబు పుట్టాడండి. ఇంకా ఎవ్రీ మంత్ మేము 4th మేము ఏదో వాడికి కొత్త డ్రెస్ వేసుకుని ఇంకా మేము ఏదో ఒక స్వీట్ చేయటం, వాడికి కొంచెం పెట్టడం అలా చేసేవాళ్ళం మేము. ఇంకా ఈ రోజు కూడా ఆగస్ట్ 4th కదా, ఇంకా నేను ఈ రోజు అయితే కనుక ఏదైనా స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నేను గులాబ్ జామ్ చేస్తున్నానండి. మీకు కూడా నేను చూపిస్తాను గులాబ్ జామ్ ఎలాగో. మా బాబు ఇదిగో వాడి పప్పి అండి, ఎప్పుడు ఈ బొమ్మతో ఆడుతూ ఉంటాడు. వాడు అసలు మాకు కూడా ఇవ్వడండి పప్పీనైతే కనుక. వాడు ఇంకా దాంతో ఆడుకుంటూ ఉంటాడు. సరే అయితే నేను ఈరోజు గులాబ్ జామ్ చూపిస్తానండి, అలాగూ మీరు చూడండి. గులాబ్ జామ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి. నేనైతే కనుక ఇలా ఒక ప్యాకెట్తో చేస్తాను గులాబ్ జాము. నేను అది ఇలా ఇందులో వేసుకున్నానండి. ఇంకా నేను నెయ్యి తీసుకున్నాను, ఇలాచి, పాలు, ఇంకా పంచదార. ఇదైతే కనుకండి ఈ ప్యాకెట్కి అయితే మీరు 1/2 kg పంచదార వేసుకుంటే సరిపోతుంది. నేను అందుకని అలా 2 cups పెట్టుకున్నానండి. ఇంకా నేను పాలైతే గనక ఇందులో నేను వాటర్తో కాకుండా పాలతో కలుపుకుంటున్నాను. అప్పుడు మనకి బాగా వస్తాయండి బాల్స్ అనేవి. ఇప్పుడు నేనండి ఈ గులాబ్ జామ్ ఈ పిండి ఉంది కదా, దీన్ని నేను మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకుంటున్నానండి. కానీ నేను వాటర్తో కాకుండా నేను మిల్క్తో కలుపుకుంటున్నాను. అప్పుడు సాఫ్ట్గా అవి వస్తాయండి బాల్స్ అనేవి. ఇలా నేను కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటానండి. ఒకేసారి పోసుకోవద్దు, ఎక్కువైపోతుంది. నేను అలా కొంచెం పోసుకుంటూ కలుపుకుంటానండి. నేను ఇలా నెయ్యి కొంచెం తీసుకునండి, ఇలా బాల్స్ నేను చేసుకుంటున్నానండి అన్నీ. కొంచెం ఇలా దాని మీద ఇలా బరువు పెట్టి ఇలా రౌండ్గా చేసుకుంటే ఎటువంటి క్రాక్స్ అలా ఏమీ రాకుండా రౌండ్గా వస్తాయండి. ఒకవేళ క్రాక్స్ వచ్చినాయి అంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు అవి విడిపోతాయండి. సో ఇలాగా మనం ఇలా దాని మీద కొంచెం బరువు పెట్టి ఇలా రౌండ్ చేసుకుంటూ ఉండాలి. నేను బాల్స్ చేసేసుకున్నాను కదండి. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి అని ఆయిల్ నేను హీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను షుగర్ కూడా నేను వెంటనే చేసుకుంటానండి పాకం. మనం వేడి మీద మనం బాల్స్ ఏదైతే డీప్ ఫ్రై చేసుకుంటా అవి వెంటనే మనం ఇలాగ షుగర్లో వేసేసుకుంటే షుగర్ సిరప్లో వేసేసుకుంటే కనుక త్వరగా అవి పీల్ చేసుకుంటుందండి మొత్తం. కాబట్టి నేను 2 ఒకేసారి చేసేస్తున్నాను. నేను ఏదైతే పంచదార తీసుకున్నానండి ఆ ప్యాకెట్కి 1/2 kg సరిపోతుంది పంచదార. నేను ఎంతైతే షుగర్ తీసుకుంటున్నానో అంతే వాటర్ తీసుకుంటున్నాను. ఇలా అండి పాకం షుగర్ సిరప్ ఇలా మరిగేటప్పుడు మనం ఇలాచి ఇవి వేసేసుకుంటే సరిపోతుంది. ఈ పాకం అండి తీగ పాకంలా రావాలి. కొంచెం మనం తీసుకుని ఇలా చేతితో టచ్ చేస్తే కనుక అలా తీగలా రావాలి. రాకపోతే కనుక ఇంకొంచెం సేపు మనం ఇలా మరిగించుకోవాలి. షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. మనం ఎప్పుడైనా గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ షుగర్ సిరప్ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైతే బాల్స్ ప్రిపేర్ చేసుకున్నామో అవి డీప్ ఫ్రై చేసుకున్న వెంటనే మనం షుగర్ సిరప్లో వేసుకుంటే కనుక ఒక వేడి మీద అది బాగా పాకం పీల్చుకుంటుంది. అందుకని ఫస్ట్ మనం షుగర్ సిరప్ని రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ప్రిపేర్ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఇంకా షుగర్ సిరప్ని ప్రిపేర్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. నేను ఇప్పుడైతే కనుక బాల్స్ వేసేసుకుంటున్నాను.
ఇలా మనం అనుకుంటాం వల్ల అవి పెద్దగా కూడా అవుతాయండి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. నేను ఇవి తీసేసుకుంటున్నాను ఇప్పుడు. ఇవి ఇప్పుడండి నేను తీసుకున్నవి షుగర్ సిరప్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా, ఇవి కూడా నేను అలాగే వేయించుకుంటానండి. చూసారు కదండి, గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మా బాబుకి తినిపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ తెలుగు అమ్మాయి. బాయ్ చెప్పు. బాయ్.